భ్రాతానుసంహస్య సకానుసంహ విద్యానుసంహ ద్రణం సంహ స్వామేన సన్నిధిలో ధర్మరాజుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారికి నారసింహ ఆవిర్భావ మహోత్సవాలు వైఖాన సాగయుక్తంగా పంచానక దీక్షతో స్వామివారికి అత్యంత వైభవతంగా భక్తుల యొక్క మధ్య వైభవతంగా జరుగుతున్నాయి. ఇటువంటి వైభవమైన ఉత్సవాల్లో స్వామివారికి ఈ రోజున నారసింహ హోమం లక్ష్మీ హోమం జరిగిన తర్వాత స్వామివారికి లక్ష పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మాతానుసింహస్య పితానుసింహ భ్రాతానుసింహస్య సఖానుసింహ విద్యానుసింహ దృఢన్నసింహ స్వామేనసింహ సకలన్నసింహ. నాయన తండ్రి నారసింహ, నువ్వే నాకు దిక్కు, తండ్రివైనా తల్లివైనా నువ్వే, నాకు అన్నవైనా తమ్ముడువైనా నువ్వే, విద్య అయినా దైవమైనా నువ్వే తండ్రి, సకల నువ్వే తండ్రి నారసింహ నాకు అని చెప్పేసి మనం స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కరించి ఆయన యొక్క పాదపద్మాలకు మన శిరస వంచి నమస్కరించినట్లయితే ఈ వైశాఖ మాసంలో చతుర్దశి స్వాతి నక్షత్రం సంధ్యా సమయంలో ప్రహ్లాదుడైనటువంటి స్వామివారు ఆ యొక్క భక్తుని హింసిస్తున్నటువంటి ఆ హిరణ్యక సంహారం చేయడానికి స్వామి వచ్చారు. కేవలం భక్తుల కోసం వచ్చినటువంటి రూపమే నారసింహ రూపం. ఆయన యొక్క రూపాలన్నీ కూడా కృష్ణావతారాల్లో మనం ధర్మాన్ని ఏ విధంగా చేసుకోవాలో మనం చేసి చూపించాడు. అదేవిధంగా రామావతారంలో స్వామి ధర్మాన్ని ఎట్లా రక్షించాలో చూపించాడు స్వామి. అదేవిధంగా స్వామి ఒక్కొక్క యుగంలో కలియో నాయక వెంకట నాయకుడు, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనందరి చేత అర్చించబడి అత్యావతారంలో స్వామివారు సంయుక్తంగా అక్కడ తిరుమల కొండపైన వేయించేశాడు. ఈ యొక్క క్షేత్రాల్లో స్వామివారు పంచక్షేత్ర స్వామివారు సంయుక్తంగా వెలిశారు. నరనానాద్రి, భాద్రాద్రి, స్వామివారికి తోతాద్రి అని చెప్పేసి మన మంగళాద్రి కూడా సంయుక్తం, విష్ణు సంయుక్త క్షేత్రాల్లో తోతాద్రి ఒకటి. ఆ యొక్క క్షేత్రాల్లో మన నారసింహస్వామి వారి దగ్గర మనందరం కూడా ఈ మంగళాద్రి క్షేత్రంలో జన్మించడం అనేది మన పూర్వజన్మలో మనందరం చేసుకున్నటువంటి పుణ్యఫలమే ఈ రోజున మనమందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క పాదపద్మాలందు మనందరం కూడా ఉన్నాం కాబట్టి ఈ యొక్క స్వామివారి ప్రతినిత్యం కూడా దర్శన భాగ్యం చేసుకొని స్వామివారికి రేపు ఉదయాన నరసింహ స్వామివారికి జయంతి మహోత్సవం కాబట్టి తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారికి అత్యున్నత వైభవతంగా స్వామివారికి సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువారోద్ధవం శుద్ధం సర్వమంగళదాయన అన్నట్లుగా స్వామివారికి పంచగంగలచే ఆ యొక్క కలశంలో ఆవాహన చేసి గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇటువంటి నదులన్నీ కూడా స్వామి యొక్క జలాలు తీసుకొచ్చి స్వామివారికి రేపు ఉదయాన్ని తెల్లవారుజామున 3 గంటలకి మూలమూర్తులకు అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారి చంద్రాలంకారంలో స్వామి మన దర్శన భాగ్యాన్ని ఇస్తారు. సాయంత్రం 6 గంటలకు స్వామి యొక్క నామకరణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క ప్రతినిత్యం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపాకటాక్ష పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ.